హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సోరకాయ మజ్జిగ సాంబార్ని అయితే ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాము. సోరకాయని ఫ్రెష్గా కడిగి దాని మీద పీలంతా తీసేసి ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఇవి మునిగేంత వరకు కొన్ని వాటర్ యాడ్ చేసి క్యాప్ పెట్టేసిన తర్వాత ఒక విజిల్ వచ్చేంత వరకు చూసుకోవాలి. ఎక్కువగా విజిల్స్ రావడం వల్ల పూర్తిగా మెత్తగా అయిపోతే ఒక విజిల్ సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత వీటిలో నీళ్ళు సపరేట్ అయ్యేంత వరకు ఒక జాలి గుళ్ళలో ఈ ముక్కలన్నీ వేసేయాలి. తర్వాత మజ్జిగనైతే తీసుకొని కొద్దిగా ఇలా బాక్స్లో వేసుకొని గిలకొట్టుకుంటూ పలుచగా చేసుకోవాలి. మజ్జిగని మరీ టైట్గా కాకుండా పలుచగా కాకుండా మీడియంగా చేసుకొని ఇందులో జీరా ధనియాల పౌడర్, దంచుకున్న వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ నిండా బియ్యం పిండి ఇవన్నీ ఇందులో మజ్జిగలో వేసి పూర్తిగా మిక్స్ అయ్యేంత వరకు ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా మంచిగా కలుపుకోవాలి. ఈ సొరకాయ మజ్జిగ సాంబార్ వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇలా వేసి ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కరివేపాకు కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంతకుముందు చేసుకున్న మజ్జిగని ఇందులో పోసేయాలి. ఇలా పోసేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి మరొకసారి కలుపుకున్న తర్వాత ఉడికించిన సోరకాయ ముక్కల్ని తగినంత సాల్ట్ ఇందులో వేసి కలుపుకోవాలి. ఒక పొంగు వచ్చేంత వరకు ఈ ముక్కలకు సాల్ట్ అన్నీ పట్టేంత వరకు ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించాలండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఈ సోరకాయ సాంబార్ అనేది చలవదనం అనేది ఇస్తుంది. ఎక్కువగా చేసుకుంటారు, మీరు కూడా తప్పక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా పొంగిన తర్వాత ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత ఇలా బౌల్లోకి తీసుకోవడమేనండి. ఎంతో టేస్ట్గా సోరకాయ మజ్జిగ సాంబార్ రెడీ. ఇప్పుడు సోరకాయ పొట్టు ఫ్రై ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాము. సోరకాయ మీద పీల్ తీసాం కదా, ఆ పీల్ తోటి ఈ పొట్టుని ఏ విధంగా ఫ్రై చేసుకుందామో చూద్దాము. మనం పొట్టు తీసినప్పుడు పొట్టంతా నల్లగా ఉంటుంది కదా, నీళ్ళల్లో వేసి టైట్గా పిండితే మళ్ళీ కలర్కి వస్తుంది. ఇలా టైట్గా వాటర్ లేకుండా పిండుకోవాలి పొట్టుని. ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసినాక ఈ పొట్టునైతే ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. డ్రైగా పొడిలాడుతూ వచ్చే వరకు ఫ్రై చేయాలి. తడిదనం అంతా పోయే వరకు ఇలా మంచిగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి పొట్టునైతే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ ఆయిల్లో వేసి ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా పసుపు వేసి మరొకసారి దగ్గర పడేంత వరకు కలుపుకున్నాక ఇంతకుముందు ఫ్రై చేసుకున్న సోరకాయ పొట్టుని ఇందులో వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు దగ్గర పడేంత వరకు మంచిగా పొడిలాడేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా ఇప్పుడు దగ్గర పడి ఫ్రై అయిపోయి కదా, లాస్ట్ ఫైనల్లో ఒక కప్పు మినప్పప్పు, ఈ మినపప్పును కూడా వేయించి మినపప్పు రెడ్ కలర్ వచ్చేంత వరకు దోరగా వేయించాలి ఈ పొట్టుతో సహా. ఇలా వేయించిన తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కలపాలి. పూర్తిగా పర్ఫెక్ట్గా పొడి అవుతుంది. ఇది పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా సొరకాయ పొట్టు ఫ్రై అయితే రెడీ. ఈ 2 రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.